బై యూజింగ్ టూ థింగ్స్ ఆల్ ఆఫ్ యూ, వన్ ఈజ్ అ ప్రిజమ్, అదర్ ఇస్ అ పిరమిడ్. ప్రిజము పిరమిడ్ ఈ రెండు యూజ్ చేసుకుని చేస్తామండి. లుకినో ఫస్ట్ థింగ్, ప్రిజమ్ అంటే ఏంటి, పిరమిడ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. ప్రిజమ్ అంటే ఏంటండి, టాప్ బాటమ్ సేమ్ ఉంటే దాన్ని ప్రిజమ్ అంటారు. టాప్ బాటమ్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు, ప్రిజమ్. టాప్ బాటమ్ సేమ్ ఉంటాయి. చూడండి, ఇది ఒక ప్రిజమ్, టాప్ బాటము సేమ్ ట్రయాంగిల్ ఉంది, ఇది ఒక ప్రిజమ్, టాప్ బాటమ్ సేమ్. ఇదిగో ఇది కూడా ఒక ప్రిజమ్, టాప్ సర్కిల్ బాటమ్ సర్కిల్ ప్రిజమ్, టాప్ స్క్వేర్ బాటమ్ స్క్వేర్ ప్రిజమ్. టాప్ బాటమ్ సేమ్ ఉంటే అవి ప్రిజమ్, రైట్. ఒక ప్రిజమ్. తర్వాత పిరమిడ్, బాటమ్ ఏమైనా ఉండొచ్చండి. పిరమిడ్స్ చూసి ఉంటారు ఆల్రెడీ. బాటమ్ స్క్వేర్ ఉండొచ్చు, పెంటాగన్ ఉండొచ్చు, హెక్సాగన్ ఉండొచ్చు, డానాగన్, డెకాగన్, ఏ గానే ఉండొచ్చు. దశభుజి, అష్టభుజి, నవభుజి, పంచభుజి, సప్తభుజి ఏమైనా ఉండొచ్చు. ఇది పిరమిడ్. పిరమిడ్, రైట్. నౌ లెట్స్ సీ ద ఫార్ములాస్ ఆఫ్ యూ. లెట్స్ సీ ద ఫార్ములాస్. ప్రిజమ్ ఫార్ములాస్ చూద్దామండి. ప్రిజమ్ అయితే బేసికల్లీ ఈ ఫార్ములాస్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రిజమ్వి, పిరమిడ్వి. తర్వాత మిగతా నువ్వు ఓన్లీ డెరైవ్ చేయొచ్చు. ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి. ప్రిజమ్ ఫార్ములా ఆఫ్ యూ. ప్రిజమ్ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ప్రిజమ్ ఫార్ములా ఆఫ్ యూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఫస్ట్ వన్. తర్వాత టోటల్, అది ఎల్ఎస్ఏ ఫార్ములా అండి. ఎల్ఎస్ఏ ఫార్ములా నువ్వు ఎల్ఎస్ఏ అనొచ్చు, సిచ్యువేషన్ ప్రకారం సిఎస్ఏ అనొచ్చు. ఇగో ఇవి సైడ్స్ ఉన్నాయండి, ఈ సైడు 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 సైడ్స్ ఉంటేనేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా, 4 గోడల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యము అంటారు. అలా కాదు, కరువు ఉంది, చుట్టూ కరువు ఉంది, కరువు ఉంది, కరువు ఉంది, కరువు ఉంది, దాన్ని అప్పుడు సిఎస్ఏ అనాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా కూడా ఏమనాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనాలి. అందుకని ఎల్ఎస్ఏ అన్నా ఒకటే, సిఎస్ఏ అన్నా ఒకటే అండి. ఏంటి ఫార్ములా, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ టీఎస్సీ అని చెప్పాను, నాకు చెప్పాను ఆల్రెడీ. కమాన్, టీఎస్సీ అన్నారు అంటే ఏం చేయాలి, టీఎస్సీ అంటే చేయాలి ఎల్ఎస్ఏ అంటే ఈ 4 వాల్స్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా కలిపితే వచ్చేదే టీఎస్ఏ. టీఎస్ఏ అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఏంటి, ఎల్ఎస్ఏ ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. ఓకే, LSA plus top area plus bottom area, that is called total surface area. తర్వాత ఇక వాల్యూమ్ అంటే ఏంటి, ఘన పరిమాణం అంటే ఏంటి, ఘన పరిమాణం ఫార్ములా, ఘన పరిమాణం. ఓకే, బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇవి ఫార్ములాస్ అండి. ఈ 3 ఫార్ములాస్ నువ్వు గుర్తుపెట్టుకోవాలండి. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా, ప్రక్కతల వైశాల్యం ఫార్ములా భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ప్రక్కతల వైశాల్యము ప్లస్ ఉపరితల వైశాల్యము ప్లస్ భూ వైశాల్యము. ఓకే, టాప్ ఏరియా బాటమ్ ఏరియా కలిపితే వచ్చేదే సంపూర్ణతల వైశాల్యం. ఘన పరిమాణం ఫార్ములా భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఇవి ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ కనుక ఓకేనా, యూ కెన్ సాల్వ్ ఈజీలీ, రైట్. నౌ ఇక పిరమిడ్ అండి. పిరమిడ్ ఫార్ములా చూద్దాం. పిరమిడ్ ఫార్ములాస్, ప్రక్కతల వైశాల్యము లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇంకో చూడండి పిరమిడ్, ఇదిగో పిరమిడ్ అండి, ఇది ఒక పిరమిడ్. లాటరల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ అంటే ఏంటి, ప్రక్కతల వైశాల్యం అంటే ఈ వాల్ ఏరియా, ఈ వాల్ ఏరియా, ఈ వాల్ ఏరియా, ఈ వాల్ ఏరియా, ఈ మొత్తాన్ని కలిపి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు, 4 గోడలు కలిపి. సో దాని ఫార్ములా ఆఫ్ యూ హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్ ఎల్. ఏటవాలు ఎత్తు, ఇగో దీన్ని ఏటవాలు ఎత్తు అంటారు, స్లాంట్ హైట్. తెలుగు వచ్చేసరికి హాఫ్ ఆఫ్ భూ పరిధి లేదా చుట్టుకొలత, పరిధి అన్న చుట్టుకొలత అన్న ఒకటే, స్లాంట్ హైట్ ఏటవాలు ఎత్తు, ఏటవాలు ఎత్తు. సంపూర్ణతల వైశాల్యం, దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ ప్లస్ బాటమ్, నో టాప్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా, దట్ ఈస్ ప్రక్కతల వైశాల్యము ప్లస్ భూ వైశాల్యము, రైట్. ఇక ఘన పరిమాణం వాల్యూమ్ ఫార్ములా 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్, 1/3 ఇంటూ భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఈ ఫార్ములాస్ కనుక తెలిస్తే అన్నా
నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలవు ఇక ఫార్ములాస్. ఇక్కడ వరకు నీకు ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలండి. ఈ ఫార్ములాస్ నువ్వు నేర్చుకుని ఉండాలి. ప్రిజం ఫార్ములాస్, పిరమిడ్ ఫార్ములాస్ ఫర్ ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్ నీకు తెలిసి ఉండాలి. రైట్, లెట్ us start derive the formulas of one by one. Let us start deriving the formulas of one by one. Start. Look now. First అండి క్యూబాయిడ్. దిస్ ఇస్ కాల్ యువర్ క్యూబాయిడ్. చూడండి, ఇది క్యూబాయిడ్ అంటారు. ఇది నువ్వు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి అబ్జర్వ్ చేస్తే నీకు ఇక్కడికి ఇది నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నీకు ఎలా డయాగ్రామ్ చూసి చూడండి. ఫ్రంట్ ఒక స్క్వేర్ కనబడుతుంది, నీకు ఫ్రంట్ ఒక రెక్టాంగిల్ కనబడుతుంది. ఫ్రంట్ ఒక రెక్టాంగిల్, అలాగే బ్యాక్ ఒక రెక్టాంగిల్ ఉంది, ఇక టాప్ ఒక రెక్టాంగిల్ ఉంది, ఇక బాటమ్ ఒక రెక్టాంగిల్ ఉంది, ఈ లెఫ్ట్లో ఒక స్క్వేర్ ఉంది, రైట్లో ఒక స్క్వేర్ ఉంది. అవి రెక్టాంగిల్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. రైట్, ఇదేంటిది ఒక క్యూబాయిడ్ అండి. ఇది ఒక క్యూబాయిడ్. రైట్, సో ఫస్ట్ క్యూబాయిడ్ అంటే అన్నీ ఏం మాట్లాడతాం? రెక్టాంగిల్స్. క్యూబాయిడ్ అంటే అన్ని నీ మైండ్లో రాసింది రెక్టాంగిల్స్. సో రెక్టాంగిల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబాయిడ్ అంటే ఆల్ ఆర్ రెక్టాంగిల్స్. సో రెక్టాంగిల్ గురించి ఫస్ట్ నేర్చుకో. రెక్టాంగిల్, లెట్స్ టేక్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఇది లెంత్, ఇది బ్రెడ్త్. రైట్, ఏరియా ఫార్ములా, వైశాల్యం ఫార్ములా. ఏరియా అంటే వైశాల్యం ఫార్ములా ఏంటంటే రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఫార్ములా 2/L + B. అవి నీకు తెలిసినవి, 2/L + B. రైట్, సో లెట్స్ derive the formulas all of you now. Let's derive the formulas. ఫస్ట్ LSA. LSA అంటే ఏంటండి? 4 గోడల వైశాల్యము లేదా ప్రక్కతల వైశాల్యము. LSA అంటే ఏంటంటే 4 గోడల వైశాల్యము లేదా ప్రక్కతల వైశాల్యము. చెప్పండి ఫార్ములా. ఏమి ఇచ్చిన ఫార్ములా? ఫస్ట్ పాయింట్ ఇది క్యూబాయిడ్ అండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ప్రిజమా పిరమిడా? చెప్పండి. ఇది ప్రిజమా పిరమిడా? ఇదే క్యూబాయిడ్. ఇలా ఉంది, ఇదే క్యూబాయిడ్. అని అక్కడ చూసింది ఇదే క్యూబాయిడ్. ఇది ప్రిజమా పిరమిడా? ప్రిజం. ఎందుకని? టాపు బాటమ్ సేమ్ ఉంది. టాపు బాటమ్ సేమ్ ఉంది. ఇది ఒక ప్రిజం. సో లెట్స్ సీ ద ప్రిజం ఫార్ములాస్ ఆల్ ఆఫ్ యూ. లెట్స్ సీ ప్రిజం ఫార్ములాస్. ప్రిజం ఫార్ములాస్ చూద్దాం. ప్రిజం ఫార్ములాస్ చూద్దాం. ఓకే, లిఖినాం. ఇది తీసుకోండి. ఇగో ఇదొక ప్రిజం. ఇదొక ప్రిజం. ఎందుకని? టాపు బాటమ్ సేమ్ ఉంది. ఇదొక ప్రిజం. రైట్, ప్రిజం. నా ప్రిజానికి ఎల్ఎస్ఏ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ప్రిజానికి ఎల్ఎస్ఏ ఫార్ములా ఏంటి? ఎల్ఎస్ఏ ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఎల్ఎస్ఏ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఎసానో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పోనీ ఇంకా క్లియర్గా చూద్దాం. చూడండి, ఈ బాక్స్ ఇదే. ఇది ఒక క్యూబాయిడ్ అండి. ఇది ఒక క్యూబాయిడ్. బేస్లో ఒక రెక్టాంగిల్ ఉంది. ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్. చూడు, ఇది ఒక రెక్టాంగిల్ అవునా కదా? ఇది రెక్టాంగిల్. ఇగో ఇది రెక్టాంగిల్, ఇగో ఇది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్, టాప్ ఒక రెక్టాంగిల్. సో ఎల్ఎస్ఏ ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అన్నాడు. పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్లో ఏముంది? రెక్టాంగిల్. బేస్లో ఏముంది? రెక్టాంగిల్. పెరిమీటర్ ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఫార్ములా 2/L + B. అది మీకు ఎంత చెప్పినాడు? ఇంటూ హైట్ అన్నాడు. చూడండి, పెరిమీటర్ ఆఫ్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2/L + B. పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే 2/L + B. బేస్లో రెక్టాంగిల్ ఉంది. ఫార్ములా రెక్టాంగిల్ ఫార్ములా. పెరిమీటర్కి 2/L + B ఇంటూ హైట్. అయిపోయిందండి. ఇక టీఎస్సీ ఫార్ములా ఏం చెప్పారండి? టీఎస్సీ ఫార్ములా ఏం చెప్పా అన్నాక అక్కడ ప్రిజానికి టీఎస్సీ ఫార్ములా ఏంటి? ఎల్ఎస్ఏ ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. ఎసానో అదే ఫార్ములా. స్టార్ట్. ఎల్ఎస్ఏ అంటే 2/L + B ఇంటూ హెచ్ ప్లస్ ఇంకేమన్నాడు? టాప్ ఏరియా. టాప్లో ఏమి చూడు, ఇగో టాప్ ఇదే. టాప్ ఏరియా. టాప్ ఏంది? ఒక రెక్టాంగిల్. టాప్ ఏరియా LB. ఇగో బాటమ్. బాటమ్ ఏరియా. బాటమ్ కూడా రెక్టాంగిలే LB. సో మొత్తం వచ్చి సో 2/LH BH 2LB కామన్ ఇస్తే 2 కామన్ ఇస్తే LB + BH + HL. అది టీఎస్ఏ ఫార్ములా. అలాగే వాల్యూమ్ ఫార్ములా చెప్పండి. కమాన్, వాల్యూమ్ ఫార్ములా. వాల్యూమ్ ఫార్ములా ఇందా చెప్పా. వాల్యూమ్ ఫార్ములా. వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్. రైట్, బేస్లో ఏమి చూడండి? బేస్లో ఏముంది? ఒక రెక్టాంగిల్. బేస్లో ఏముంది? ఒక రెక్టాంగిల్. బేస్ ఏరియా. బేస్లో ఒక రెక్టాంగిల్ ఉంది. బేస్ ఏరియా LB. హైట్ LBH. దట్స్ ఆల్. క్లియర్? ఎస్ ఆర్ నో? రైట్. So LSA, TSA volume formulas of LSA, TSA volume formulas I got for a cuboid. Alright. Next all of you. Next. Cube. Next all of you. Cube. ఇది ఒక క్యూబ్ చూడండి. ఇది ఒక క్యూబ్. దీనికి కూడా నాకు కావాల్సిన మళ్ళీ LSA, TSA volume formula. ఫస్ట్ పాయింట్ క్యూబ్ అనగానే నీకు గుర్తు రాస్తుంది.
క్యూబ్, లెట్ మీ షో యూ క్యూబ్. ఇదొక క్యూబ్ అండి. అదేమో హాలో, ఇదేమో సాలిడ్. ఓకే, ఒక క్యూబ్. దీనికి కూడా నాకు ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్. ఎల్ఎస్ఏ అంటే ఏంటండి? ఇగో 4 గోడలు, ఈ గోడ, ఈ గోడ, ఈ గోడ, ఈ 4 వాల్స్ ఏరియా ఎల్ఎస్ఏ. టీఎస్ఏ అంటే టాప్ బాటమ్ ఇంక్లూడ్ చేయి. టీఎస్ఏ వాల్యూమ్ అంటే లోపల స్పేస్, రైట్? ఆ 3 ఫార్ములాస్ కావాలి, ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్, రైట్? లేదు. అయితే ఫస్ట్ ఇది డిస్కస్ చేసే ముందు ఇవన్నీ ఏంటి? స్క్వేర్స్. ఇవన్నీ ఏంటి? స్క్వేర్స్. ఇవన్నీ స్క్వేర్సే. ఒక స్క్వేర్ తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ తీసుకో. ఏరియా ఫార్ములా ఫర్ ఎ స్క్వేర్. ఏరియా ఫార్ములా చెప్పు ఫర్ ఎ స్క్వేర్. ఏ స్క్వేర్. పెరిమీటర్ ఫార్ములా 4a, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరిమీటర్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ 4a, రైట్? లెట్ స్టార్ట్. ఎల్ఎస్ఏ. నీకు ఆల్రెడీ ఇది ప్రిజమా పిరమిడా? ఇది ప్రిజమా పిరమిడా? ప్రిజం. ఇది ప్రిజం. టాప్ బాటమ్ సేమ్ ఉంది, ప్రిజం. ముందు ప్రిజం ఫార్ములాస్ గుర్తు చేసుకో. ఎల్ఎస్ఏకి ప్రిజం ఫార్ములా ఏంటి? టీఎస్ఏకి ఫార్ములా ఏంటి? వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? గుర్తు చేసుకో. గెట్ ఫార్ములాస్. ఎల్ఎస్ఏ ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. టీఎస్ఏ ఫార్ములా ఎల్ఎస్ఏ ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. వాల్యూమ్ ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇవి ఫార్ములాస్ ఫర్ ప్రిజం. చూసాను? ఆ ఫార్ములాస్తో క్యూబ్ ఫార్ములా డెరైవ్ చేయి. క్యూబ్ అనేది ఒక ప్రిజం. సో దాని నుంచి ఎల్ఎస్ఏ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్. ఫస్ట్ ఎల్ఎస్ ఫార్ములా అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్. బేస్లో ఏముంది? దీని బేస్ చూడు. బేస్ ఏంది? స్క్వేరే. పెరిమీటర్ 4a ఇంటూ హైట్ అన్నాడు. ఒక్క నిమిషం చూడు. ఈ సైడ్ ఏ అండి, ఈ సైడ్ ఏ హైట్ ఎంత? ఇగో సైడ్ ఏ, ఈ సైడ్ ఏ హైట్ ఎంత? అది కూడా సేమే ఉంటుంది. సైడ్ ఏ అయితే హైట్ కూడా సేమే ఉంటుంది, అన్ని స్క్వేర్సే కాబట్టి. సైడ్ ఎంతో హైట్ కూడా ఏముంటుంది? ఎస్ ఆర్ నో? సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే ఏమొచ్చిందంటే నాకు ఏ వచ్చింది. హైట్ అంటే ఏ. సో 4a స్క్వేర్, రైట్? నెక్స్ట్ టీఎస్ఏ ఫార్ములా. టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా. టీఎస్ఏ ఫార్ములా ఆఫ్ యూ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటండి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎల్ఎస్ఏ అంటే ఏంటి? ఆల్రెడీ వచ్చేసింది 4a స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎల్ఎస్ఏ ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా అంటే 4a స్క్వేర్ ప్లస్ టాప్ ఏరియా. దీని టాప్లో ఏముంది? స్క్వేర్. ఏరియా ఏ స్క్వేర్. బాటమ్ ఏముంది? స్క్వేర్. ఏ స్క్వేర్. సో 4a స్క్వేర్ సింగిల్ ఏ స్క్వేర్ మొత్తం 6a స్క్వేర్. టీఎస్ఏ ఫార్ములా 4a టాప్ ఏరియా అంటే ఎల్ఎస్ఏ ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా టోటల్ 6a స్క్వేర్, రైట్? వాల్యూమ్ ఫార్ములా కమాన్. వాల్యూమ్ అంటే ఏంటండి? వాల్యూమ్ ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్లో ఏముందండి? స్క్వేర్. బేస్లో ఏముంది? చూసుకో. బేస్లో ఏముంది? స్క్వేర్. బేస్ ఏరియా ఏ స్క్వేర్ ఇంటూ హైట్ అంతా. హైట్ అంటే మళ్ళీ ఏనే, ఏ క్యూబ్. క్లియర్? ఎస్ ఆర్ నో గైస్? క్లియర్? సో డియర్ స్టూడెంట్స్, మనం ఫార్ములాస్ బై హార్ట్ చేయట్లేదు. వీఆర్ డిరైవింగ్ ఫార్ములాస్. డియర్ స్టూడెంట్స్, లుక్ హియర్. We are not by hearting formulas. We are deriving formulas with the help of LSA, TSA, volume of prisma, pyramid. Choose just derive cheyali, right? Yes or no? Next one. Cylinder. The next one of you cylinder. Next is cylinder. First point. Ide shape undi cylinder. Ide shape undi cylinder. Identi cylinder. Identi solid. Identi hollow. Idi solid. ఇది హాలో, రైట్? ఫస్ట్ పాయింట్, ఈ సిలిండర్ ఏంది? ప్రిజమా పిరమిడా? డిసైడ్. ఈ సిలిండర్ ఏంది? ఇది ప్రిజమా పిరమిడా? ఇదేంది? ప్రిజమా పిరమిడా? కమాన్ చూస్. ప్రిజం ఎలా చెప్పావు? టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్. సో క్లియర్లీ ఇట్స్ ఎ ప్రిజం. టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్ ఇస్ క్లియర్లీ ఇస్ ఎ ప్రిజం, రైట్? స్టార్ట్. టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్, ఇది క్లియర్గా ప్రిజం అండి, రైట్? సో ఫస్ట్ టాక్ అబౌట్ సర్కిల్. సర్కిల్ ఏరియా ఫార్ములా πr స్క్వేర్. పెరిమీటర్ ఫార్ములా. అవును, పెరిమీటరా సర్కంఫరెన్సా? దీన్ని పెరిమీటర్ అనకూడదు. సైడ్లు ఉంటే చూడు ఇగో ఇక్కడ సైడ్లు ఉన్నాయి. ఇగో ఈ సైడ్లు ఉంటే పెరిమీటర్ అనాలి. రౌండ్ ఉంటే పరిధి అంటారు. ఇది చుట్టుకొలత అంటారు, దీన్ని పరిధి అంటారు రౌండ్లు ఉంటే. ఓకే, సో ఇక్కడ పెరిమీటర్ అనకూడదు, సర్కంఫరెన్స్ కరెక్ట్ వర్డ్. నేనైతే ఏమనొచ్చు? నేనైతే పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ నా ఇష్టం. నువ్వు మాత్రం పద్ధతిగా చెప్పాలి. పెరిమీటర్ సర్కంఫరెన్స్ కరెక్ట్ చెప్పాలి.
ఇక్కడ నేను ఇన్ ద సెన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు. ఓకే, సర్కంఫరెన్స్ ఎంత అంటే 2πr. రైట్. సో ఫస్ట్ ప్రిజం ఫార్ములాస్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజానికి ఫార్ములా నీకు ఎన్నాకే స్టార్టింగ్ ఇచ్చానో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పాను ఆల్రెడీ. రైట్. ప్రిజం ఫార్ములాస్ చూద్దాం. ప్రిజానికి ఎల్ఎస్ఏ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, తర్వాత టిఎస్సి ఫార్ములా ఎల్ఎస్ఏ ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. వాల్యూమ్ ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇవి ఫార్ములాస్ అండి. రైట్. నా లెట్స్ డిరైవ్ ద ఫార్ములాస్ ఆఫ్ యూ. ఫస్ట్ వన్ ఎల్ఎస్ఏ అంటావా, ఇది నేవాడు, ఇది ఎల్ఎస్ఏ అంటావా, దీన్ని ఎల్ఎస్ఏ అనొచ్చా? ఎల్ఎస్ఏ అంటావా నువ్వు? ఎల్ఎస్ఏ అనకూడదు, ఏమనాలి? సిఎస్ఏ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నేనైతే ఏమనుకోవచ్చు, ఇగో ఈ చుట్టూ ఉన్నదాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. టాప్ బాటమ్ ఇంక్లూడ్ వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో ఇక్కడ ఎల్ఎస్ఏ అని రాయకూడదండి. ఏం రాయాలంటే మీరు కరెక్ట్ వర్డ్ ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని రాయాలి. ఏం రాయాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్లో ఏముంది? సర్కిల్. చూసుకో, బేస్లో ఏముంది? సర్కిల్. పెరిమీటర్ ఎంత? 2πr ఇంటూ హెచ్. అయిపోయింది. సిఎస్సి ఫార్ములా వచ్చింది. టిఎస్ఏ ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఫార్ములా ఎల్ఎస్ఏ అంటే 2πrh ప్లస్ టాప్ ఏరియా. టాప్లో ఏముంది? బాటమ్ ఏముంది? టాప్ ఏరియా, బాటమ్ ఏరియా. టాప్లో ఏముంది? సర్కిల్ ఏరియా πr². బాటంలో ఏముంది? సర్కిల్ ఏరియా πr². సింగిల్ πr², సింగిల్ πr², 2πr², 2πr కామన్ తీసుకో. సో క్లియర్లీ ఐ కెన్ సే 2πrh ప్లస్ 2πr² అండి. 2πr కామన్ తీస్తే హెచ్ ప్లస్ ఆర్. వాల్యూమ్ ఫార్ములా. వాల్యూమ్ ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ హైట్ అండి. బేస్ ఏరియా, బేస్లో ఏముంది? బేస్లో ఏముంది? సర్కిల్ ఏరియా πr² ఇంటూ హెచ్. దట్స్ ఆల్. All of you, we are deriving formulas. All of you, we are not by hearting formulas. Guys, we are deriving formulas. మనం ఫార్ములాలు బై హార్ట్ చేయట్లేదు, మనం ఫార్ములాలు డెరైవ్ చేస్తున్నాం. అసలు నీకు తెలుసా ఎన్నాళ్ళు ఫార్ములా డెరివేషన్? ఇది ఇలా చేసా ఎన్నాళ్ళు బట్టి కూడా ఫార్ములాలు. ఓపెన్గా మాట్లాడు, ఓపెన్గా అనుకో. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నాళ్ళు నువ్వేం చేసావు? ఫార్ములా డెరైవ్ చేసావా, బై హార్ట్ చేసావా? ఏం చేసావు ఎన్నాళ్ళు? 90% బై హార్ట్ చేసావు. ఆల్రైట్? నో, వీఆర్ డెరైవింగ్ ఫార్ములాస్. వీఆర్ లాజిక్స్ will give you derivations. Right? Next question. Cone and laugh you. Cone. First point. Decide laugh you. Decide. First point. ఇది ప్రిజమా పిరమిడా? Come on. Cone. ఇది ప్రిజమా పిరమిడా? Derive. ఇది ఏంది ఫస్ట్? ఇది ప్రిజమా పిరమిడా? ఇది ప్రిజమా పిరమిడా? పిరమిడ్. ఇదేంటండి? ఇది ఒక పిరమిడ్. ఇది పిరమిడ్. ఇదిగో ఇది కూడా పిరమిడే. ఇది కూడా పిరమిడే. బాటమ్ ట్రయాంగిల్ ఉంది, బాటమ్ పెంటగాన్ ఉంది, బాటమ్ సర్కిల్ ఉంది. ఇవన్నీ పిరమిడ్స్. సో పిరమిడ్ బాటమ్ సర్కిల్ ఉంది. ఫస్ట్ టాక్ అబౌట్ సర్కిల్ ఉంది. మనం బాటంలో సర్కిల్ ఉంది, సర్కిల్ గురించి మాట్లాడు. ఏరియా ఫార్ములా πr². పెరిమీటరా సర్కంఫరెన్సా? పెరిమీటరా సర్కంఫరెన్సా? సర్కంఫరెన్స్. పెరిమీటర్ అనకూడదు, పెరిమీటర్ సర్కంఫరెన్స్ 2πr. రైట్. సో పిరమిడ్ ఫార్ములాస్ గుర్తురావాలి, పిరమిడ్ ఫార్ములాస్ రావాలి. ఇన్నాక దాకా రాసి ఏంటంటే ప్రిజం ఫార్ములాస్. ఇప్పుడు ఏం చేస్తావు? పిరమిడ్ ఫార్ములాస్ రాసుకోవాలి. పిరమిడ్ ఫార్ములాస్ ఎల్ఎస్సీనా సిఎస్సీనా ఏదైనా ఒకటే అండి. నేనైతే ఏమైనా రాయొచ్చు, నువ్వైతే సిఎస్సీ రాయాలి. ఓకే. హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. టిఎస్ఏ ఫార్ములా ఎల్ఎస్ఏ ప్లస్ దెర్ ఇస్ నో టాప్, ఓన్లీ బాటమ్ ఏరియా. వాల్యూమ్ ఫార్ములా 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. అవి ఫార్ములాస్ అండి. అవి స్టార్టింగ్లో మీకు ఆల్రెడీ ఇచ్చాను. అవే ఫార్ములా ఇది చేసుకుని చేద్దాం. స్టార్టింగ్లో ఈ ఫార్ములాస్ నీకు ఇచ్చా ఆల్రెడీ. రైట్. స్టార్ట్. ఫస్ట్ వన్ సిఎస్ఏ. కరువు ఉంది కాబట్టి సిఎస్ఏ అనాలి, ఎల్ఎస్ఏ అనకూడదు, సిఎస్ఏ అనాలి. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటండి? హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ బేస్. బేస్లో ఏముంది చూడు, బేస్లో ఏముంది? హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ బేస్లో ఏముంది? సర్కిల్ ఉంది. పెరిమీటర్ 2πr ఇంటూ ఎల్ స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే ఏటవాలు ఎత్తు. కట్ చేస్తే πrl. సిఎస్ఏ ఫార్ములా. నెక్స్ట్ వన్ టిఎస్ఏ. అంటే టిఎస్ఏ ఏంటండి?
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ఎల్ ప్లస్ టాప్ ఏరియా. అసలు టాప్ ఏంది, టాప్ ఏమైనా ఉంటేగా ఏరియా, టాప్ లేదు, దానికి టాప్ లేదు, టాప్ నథింగ్. బాటమ్ ఏరియా పై ఆర్ స్క్వేర్. పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్. వాల్యూమ్ ఫార్ములా 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. 1/3 బేస్ ఏరియా, బేస్లో ఏముంది సర్కిల్, ఏరియా పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్. ఎస్ సార్. సో డియర్ స్టూడెంట్స్, we are deriving formulas, Salafi. We are not by hearting formulas. Guys, we are deriving formulas. We are not by hearting formulas. We are deriving formulas. మనం ఫార్ములాలు derive చేస్తున్నాం, బై హార్ట్ చేయట్లేదు. We are deriving formulas, right? Next one. Sphere, గోళము. Next Salafi, sphere, గోళము. గోళము. It's a sphere, Salafi. గోళము. ఒక sphere ఇది, గోళము. It's a sphere. All of you, పాయింట్ చెప్పడం మర్చిపోయండి. Guys, we are deriving formulas, Salafi. We are not by hearting formulas. Dear students, we are deriving formulas. Dear students, మనం ఫార్ములాలు డిరైవ్ చేస్తున్నాం, బై హార్ట్ చెయ్యట్లేదు. రైట్. నెక్స్ట్ Salafi, స్పియర్. స్పియర్ ఇదిగో గోళము. చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి వీ హ్యావ్ టూ టైప్. ఇదిగో స్పియర్ ఇక్కడ ఇచ్చాను డయాగ్రామ్. ఇది స్పియర్. రైట్. ఇది హాలో, ఇది సాలిడ్. ఇది హాలో, సాలిడ్. ఇది క్రికెట్ బాల్, ఇదేమో బెలూన్. అంటే ఎలా చెప్పాలి, ఇది బాల్. రైట్. ఎస్ నో. నౌ ఫస్ట్ పాయింట్, ఇది ప్రిజమా పిరమిడా? చెప్పండి. ఇది ప్రిజమా పిరమిడా? ఫస్ట్ డిసైడ్ చేయి. ఇది ప్రిజమా పిరమిడా? చెప్పు. ఏంది ఇది? ప్రిజమా పిరమిడా? కమాన్ స్పీక్. ప్రిజం, పిరమిడ్. చెప్పా ప్రిజం అన్నా కదా, ప్రిజం అన్నా మాట్లాడా, ప్రిజం అన్నా కదా. టాప్ ఏంది, దీని టాప్ ఏంది చెప్పు. దీని టాప్ ఏంది? స్క్వేర్. బాటమ్ స్క్వేర్ అది. టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్. టాప్ ట్రయాంగిల్, బాటమ్ ట్రయాంగిల్. టాప్ నథింగ్, బాటమ్ ట్రయాంగిల్. టాప్ నథింగ్, బాటమ్ సర్కిల్. టాప్ నథింగ్, బాటమ్ స్క్వేర్. దీని టాప్ ఏందివా? దీని టాప్ ఏందివా? సర్కిల్. దీని టాప్ ఏందివా? అసలు దీని టాప్ లేదువా, బాటమ్ కూడా లేదు. అసలు దెర్ ఇస్ నో టాప్, దెర్ ఇస్ నో బాటమ్. దీని టాప్ లేదు, బాటమ్ లేదు. ఎట్ట చెప్తావు నువ్వు? ఎంత ప్రిజం అంటావు? ఇది ప్రిజం కాదు, ఇది పిరమిడ్ కూడా కాదు. దిస్ ఇస్ నాట్ అ ప్రిజం, దిస్ ఇస్ నాట్ అ పిరమిడ్. ఇది ప్రిజం కాదు, ఇది పిరమిడ్ కూడా కాదు. ఇది ఒక స్పియర్, ఒక గోళము. ఇది ఒక స్పియర్, ఇది ఒక గోళము. ఏ ఫార్ములా చేస్తావు? ప్రిజం ఫార్ములాసా? ఇది ప్రిజం అయితే ఫార్ములా వేయడానికి. పిరమిడ్ అవుతావు, ఇది పిరమిడ్ కూడా కాదు. నువ్వు ఫార్ములాలు బై హార్ట్ చేయాలి. స్టార్ మార్క్ ఇచ్చిన బై హార్ట్ ద ఫార్ములాస్. స్టార్ మార్క్ ఇచ్చిన బై హార్ట్ ద ఫార్ములాస్. ఇప్పుడు దాకా ప్రతి ఫిగర్కి వీఆర్ డిస్కసింగ్. చూడు, సిఎస్ఏ టిఎస్ఏ లేదా సిఎస్ఏ టిఎస్ఏ, ఎల్ఎస్ఏ టిఎస్ఏ. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ప్రతి ఫిగర్కి డిస్కస్ చేస్తే ఎల్ఎస్ఏ టిఎస్ఏ లేదా సిఎస్సి టిఎస్ఏ చేస్తున్నాం. చూడండి, ఫిగర్ ఇలా ఉంది. యా, ఐ షుడ్ డిస్కస్ ఎల్ఎస్ఏ, 4 గోళ వైశాల్యం, టిఎస్ఏ టాప్ బాటమ్ కలిపితే. ఫిగర్ ఇలా ఉంది. యా, ఐ షుడ్ డిస్కస్ 4 వాల్స్ ఏరియా అండ్ బాటమ్ ఏరియా, టిఎస్ఏ. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ప్రతి ఫంక్షన్కి మనం ఈ 4 గోడల వైశాల్యం అంటే ఈ 1 2 3 4 వాల్స్ ఏరియా, టాప్ బాటమ్ ఇంక్లూడ్ చేస్తే టిఎస్ఏ. దీనికి ఏంటి 4 వాల్స్ ఏరియా 1 2 3 4, బాటమ్ ఇంక్లూడ్ చేస్తే టిఎస్ఏ. దీనికి ఏంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇగో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టాప్ బాటమ్ ఇంక్లూడ్ చేస్తే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, బాటమ్ ఇంక్లూడ్ చేస్తే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. దీనికి టాప్ లేదు, బాటమ్ లేదు. ఇగో టాప్ బాటమ్ ఉంది. డిస్కస్ బోత్ ఎల్ఎస్ఏ టిఎస్ఏ. ఇగో టాప్ బాటమ్ ఉంది. డిస్కస్ బోత్ ఎల్ఎస్ఏ టిఎస్ఏ. టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్. టాప్ బాటమ్ ఉంది కానీ సర్కిల్స్ అది. సో డిస్కస్ బోత్ సిఎస్ఏ టిఎస్ఏ. ఓన్లీ బాటమ్ ఉంది. ఓకే, డిస్కస్ బోత్ సిఎస్ఏ టిఎస్ఏ. ఏంది టాప్ లేదు, బాటమ్ లేదు. దానికి టాపా బాటమా ఏం లేవు. టాప్ లేదు, బాటమ్ లేదు. ఓన్లీ సర్ఫేస్ ఏరియా. వాట్ టు డిస్కస్? ఓన్లీ సర్ఫేస్ ఏరియా.
ఉపరితల వైశాల్యము సర్ఫేస్ ఏరియా 4 pi r square. సర్ఫేస్ ఏరియా 4 pi r square. కొంతమంది ఇప్పుడు ప్రతిదానికి మనం ఎల్ఎస్ఏ టీఎస్ఏ అని అడుగుతున్నాం. ఇగో దీనికి ఎల్ఎస్ఏ టీఎస్ఏ అన్నాం, కానీ ఎగ్జామ్లో వాడు ఫైండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అన్నాడు. ఫైండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అన్నారు. టీ అనేది ఆప్షనల్. టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న టీ అనేది ఆప్షనల్. టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. చూడండి, టీ అనేది ఆప్షనల్, సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్, ఇగో టీ అనేది ఆప్షనల్, సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. క్లియర్? టీ అనేది ఆప్షనల్, ఓన్లీ సర్ఫేస్ ఏరియా, దట్ ఈస్ 4 pi r square. రైట్? వాల్యూమ్ ఫార్ములా, వాల్యూమ్ అనుకోండి 4/3 pi r cube. వాల్యూమ్ ఫార్ములా 4/3 pi r cube. క్లియర్? ఈ ఫార్ములాస్ నువ్వు బై హార్ట్ చేయాలి. స్టార్ మార్క్ ఆల్రెడీ ఇచ్చాను, యూ ఆర్ సపోజ్ టు బై హార్ట్ ద ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ నువ్వు బై హార్ట్ చేయాలి. స్పియర్ అయిపోయిందండి. తర్వాత హెమిస్పియర్, అర్ధగోళము. ఈ బాల్ని హాఫ్ పార్ట్ కట్ చేసి చూడు. టాప్ ఇది హాఫ్ పార్ట్ కట్ చేసి, ఈ బాల్ని హాఫ్ పార్ట్ కట్ చేసి వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది చూస్తారా? ఇలా వస్తుంది. ఎసాను ఇగో చూడండి, ఇలా వస్తుంది. ఒక హాఫ్ పార్ట్ కట్ చేస్తాను బాల్ని. ఇదే హెమిస్పియర్ అంటారు, దీన్ని హెమిస్పియర్ అంటారు. ఇదేమో సాలిడ్ అండి, హాలో అంటే లోపల స్పేస్ కనబడతా ఉంటుంది. ఎసాను హెమిస్పియర్. ఇప్పుడు దీనికి టాప్ ఉందా లేదా? ఫస్ట్ పాయింట్, దీనికి టాప్ ఉందా లేదా? షెల్ వి డిస్కస్ ఓన్లీ సర్ఫేస్ ఏరియానా, లేకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ రెండు చేయాలా, ఒకటే చేయాలా? ఎస్, టాప్ ఉంది. ఇగో ఈ పార్ట్ చేస్తాను చూసారా, ఈ పార్ట్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ అంటే ఈ టాప్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కలిపి వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. రైట్? ఎస్, బికాస్ బాటమ్ ఈస్ దే, ఐ షుడ్ డిస్కస్ బోత్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాజ్ వెల్ యాజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా, రెండు డిస్కస్ చేయాలి. రైట్? సో ఫస్ట్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. చూస్తే ఇందాక ఈ మొత్తం సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 4 pi r square. మొత్తం సర్ఫేస్ ఏరియా. మరి సగం కావాలండి, బాల్ చూపించాను నాకు, మీకు గుర్తుందా? బాల్ చూపించాను. మొత్తం సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 4 pi r square. సగం ఎంత అంటే హాఫ్ 2 pi r square. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటండి? ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 pi r square, టాప్ ఏరియా pi r square, మొత్తం యాడ్ చేస్తే 3 pi r square. వాల్యూమ్ ఫార్ములా అండి, వాల్యూమ్ ఫార్ములా. ఈ మొత్తం లోపల స్పేస్ అంతా 4/3 pi r cube. మొత్తం స్పేస్ 4/3 pi r cube. మరి హాఫే అండి, హాఫే అంటే 2/3 pi r cube. సో గైస్, dear friends, we are deriving formulas. All of you, we are not by hearting formulas. We are deriving formulas. We are not by hearting formulas. All right. Next one. The next most important one, frustum. అసలు నేను చూసావా ఫ్రస్టమ్? అసలు ఫ్రస్టమ్ అంటే చూసావా ఎప్పుడైనా? ఫ్రస్టమ్ చూసావా? కమాన్, ఫ్రస్టమ్ చూడలేదు, పర్లేదు చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూ. ఫ్రస్టమ్ అంటే బకెట్. ఐ లవ్ యూ. ఫ్రస్టమ్ అంటే బకెట్ తీసుకో. బెస్ట్ ఎగ్జాంపుల్ బకెట్. దీన్ని రివర్స్ చేసి చూడు, దీన్ని రివర్స్ చేయి. బకెట్ కనబడుతుంది మీకు? దీన్ని రివర్స్లో చూడు, బకెట్లా ఉంది. దీన్ని రివర్స్లో చూడు, ఫిగర్ని రివర్స్లో చూడు, బకెట్. ఫ్రస్టమ్ ఒక బకెట్. సపోజ్ జనరల్గా నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగాను అనుకోండి, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తావు? ఫ్రస్టాన్ని ఎప్పుడు యూజ్ చేస్తావు? సపోజ్ నేను అడుగుతున్న క్వశ్చన్, మీరు బకెట్ ఉందిగా, ఆ బకెట్లో క్వశ్చన్, ఆ బకెట్లో ఇంట్లో బకెట్ ఉంది, ఆ బకెట్లో ఎంత వాటర్ పడతాయని అడిగాను. ఇంట్లో బకెట్ ఉందిగా, ఆ బకెట్లో ఎంత వాటర్ పడతాయని అడిగాను. బకెట్లో ఎంత వాటర్ పడతాయి, ఏం చేస్తావు? సార్ బకెట్ వాల్యూమ్ చేస్తాను. అదే బకెట్ వాల్యూమ్ చేస్తావు. ఆ బకెట్ ఏ షేప్లో ఉంది? నువ్వు బాగా చెప్పావు సార్, అందులో ఎంత వాటర్ పడతాయంటే వాల్యూమ్ చేస్తాను. కరెక్టే. ఎవరు వాల్యూమ్ చేస్తావు? క్యూబాయిడా, క్యూబా, కోనా, సిలిండరా, దేని వాల్యూమ్ చేస్తావు? బకెట్ ఏ షేప్లో ఉంది? ఫ్రస్ట్రమ్ షేప్లో ఉంది. బకెట్ ఏ షేప్లో ఉంది? ఫ్రస్ట్రమ్ షేప్లో ఉంది. బకెట్ ఫ్రస్ట్రమ్ షేప్లో ఉంది. క్లియర్? ఫ్రస్ట్రమ్ షేప్లో ఉంది. అయితే అసలు ఎలా వస్తుంది చూడండి. ఫ్రస్ట్రమ్ గురించి చూద్దాం కాసేపు. గాయస్, ఒక కోన్ తీసుకుందాం అండి. లెట్ మీ టేక్ ఏ కోన్. It's a cone, cone. Observe cone. Parallel to base, if you cut a small portion. This cone andi. This cone. Parallel to base, if you cut a small portion. Then the cone is divided into two parts. Parallel to base, if you cut a small portion, the cone is divided into two parts. One is the top part, and other is the bottom part. This bottom part is called as frustum. This bottom part చూసారా, ఈ పార్ట్ని ఏమంటారంటే ఫ్రస్టమ్ అంటారు.
ప్యారలల్ టు బేస్, ఒక కోన్ తీసుకో, ప్యారలల్ టు బేస్ ఇఫ్ ఇక్కడ స్మాల్ పోర్షన్, దెన్ ద కోన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ద బాటమ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రస్ట్రమ్. ఒక శంకు తీసుకోండి, ఒక శంకు తీసుకొని సమాంతరంగా ఒక చిన్న కోను కట్ చేయండి. అప్పుడు ఆ కోను 2 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి పై భాగము, కింద భాగము. ఆ కింద భాగాన్ని మనం ఫ్రస్టం అంటారు. ఫ్రస్టం అన్న తెలుగులో కూడా ఫ్రస్టమే, అంతే. వాడు కూడా ఎగ్జామ్లో ఫ్రస్టమే అన్నాడు తెలుగులో, ఇంగ్లీష్ తెలుగులో కూడా ఫ్రస్టమే అన్నాడు. ఆడు తెలుగులో ఏ వర్డ్ చెప్పలా, ఫ్రస్టమే, ఫ్రస్టం. రైట్, ఫ్రస్టం అంటారండి. అయితే ఇప్పుడు దీనిలో కొంచెం రూల్స్ చూద్దాం, చూడండి, అబ్జర్వ్. ఏ బి సి ఎక్స్. So if you observe, AXY and ABC are 2 triangles. If you observe, those are similar triangles. If you observe AXY and ABC, these are 2 similar triangles. These are 2 similar triangles. First point, right? According to similar triangles, what you can write if you observe? According to similar triangles, you can write a property of here. If you observe, according to similar triangles, you can write AX by AB is equal to XY by BC. So according to similar triangles, you can write AX by AB is equal to XY by BC అని రాసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు నువ్వు. క్లియర్? ఫ్రస్టం అంటే క్లియర్ దా? ఇప్పుడు ఫ్రస్టం ఫార్ములాస్ అండి. CSA ఫార్ములా అయింది, TSA ఫార్ములా అయింది, వాల్యూమ్ ఫార్ములా అయింది. ఓకే, లిగినాం. సో ఫ్రస్టం, all of you formulas of frustum, if you observe, curved surface area, total surface area, volume formulas for the frustum. Like similar to cone, if you observe, cone చూడు ఒకసారి, cone చూడు, cone pi r l, రేడియస్ ఒకటే ఉంది ఇక్కడ r, రైట్, కోన్ కి, రైట్, pi r l. ఇక్కడ pi r plus r into l, అంటే మనం ఒక బకెట్ కి కదండి ఫ్రస్టం అంటే లైక్ బకెట్, రైట్. సో r plus r into l, pi r l, రైట్. నెక్స్ట్ TSA ఫార్ములా, అక్కడ TSA ఫార్ములా పై ఆర్ కామన్ తీసి ఎల్ ప్లస్ ఆర్, ఇగో రేడియస్ ఎల్, ఎసాను పై ఆర్ కామన్ తీయండి. అంటే ఇది నేను రాసుకోవచ్చు పై ఆర్ఎల్ పై ఆర్ స్క్వేర్. చూడండి, పై ఆర్ఎల్ పై ఆర్ స్క్వేర్, పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఎల్ ఒకటే అండి, ఆర్కి మాత్రం ఏమంటాయి, 2 వస్తాయి, క్యాపిటల్ ఆర్ స్మాల్ వస్తున్నాయి, ఎసాను. దాని ప్రకారం ఏమైందంటే పై ఆర్ స్క్వేర్ 2 వచ్చినాయి, పై ఆర్ఎల్ స్మాల్ ఆర్ఎల్, రైట్. తర్వాత వాల్యూమ్ ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఫార్ములా, అక్కడ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ వచ్చింది, 1/3 పై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ సేమ్ అండి, 1/3 పై ఆర్ స్క్వేర్, ఆర్లో 2 వచ్చేదండి, అందుకోసం వస్తుంది ఆర్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్, రైట్. అండ్ స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు ఫార్ములా. ఈ ఫార్ములాస్తో మై డియర్ స్టూడెంట్స్ వీఆర్ ఇక్కడ ఒక వన్ మోర్ లుక్ వెయిట్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్ యూ హియర్, క్యూబాయిడ్ డయాగ్నల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. క్యూబాయిడ్ డయాగ్నల్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. క్యూబ్ డయాగ్నల్ ఫార్ములా రూట్ 3a, క్యూబ్ డయాగ్నల్ ఫార్ములా రూట్ 3a. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఫార్ములాస్ అండి, 3D ఫార్ములాస్, రైట్. వీ హ్యావ్ సీన్ ద ఫార్ములాస్ ఫర్ క్యూబాయిడ్, క్యూబ్, సిలిండర్, కోన్, స్పియరు, హెమిస్పియరు, తర్వాత ఫ్రస్టమ్, ఎసానో ఫ్రస్టమ్, రైట్. వీ హ్యావ్ సీన్ ఆల్ ద ఫార్ములాస్. మై డియర్ స్టూడెంట్స్, బై నెక్స్ట్ క్లాస్ కల్లా నువ్వేమంటే ఫార్ములాస్ బై హ్యాచ్ చేసేయాలి. ఆల్ 2D ఫిగర్ ఫార్ములాస్, ఆల్ 3D ఫిగర్ ఫార్ములాస్ బై నెక్స్ట్ క్లాస్ కల్లా నువ్వు బై హ్యాచ్ చేయాలి. So look, what's my statement at the beginning? Before start the session, my statement was, dear students, don't by heart the formulas, you are supposed to derive the formulas. My first statement, dear students, don't by heart formulas, derive the formulas in Japan. Now again, I am telling now, my dear students, you by heart the formulas, you by heart the formulas. Induku adugu, you should ask me, sir, you are using 2 contradictory statements, sir. మీరే బైహార్ట్ చేయొద్దన్నారు, డెరివేషన్ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు బైహార్ట్ చేయ అంటున్నారు. ఎందుకు అంటే ఇఫ్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, ఒక కొత్త న్యూ ఫార్ములా జనరేట్ చేయడం కోసం ఈ డెరివేషన్ నేపా. అంతే కొంతమంది సార్ ఎందుకంటే మేము ఫార్ములాని నువ్వు మర్చిపోతే గుర్తొస్తానని చెప్పలే ఇవన్నీ నేను. కొంతమంది ఫార్ములాలు బైహార్ట్ చేసావా, మర్చిపోతే గుర్తు చేయడం కోసం ఇవన్నీ చెప్పలే నేను. ఒక కొత్త ఫార్ములా, ఒక న్యూ ఫార్ములా డెరైవ్ చేయాలి. యూజ్ దస్.
ఒక కొత్త ఫార్ములా డిరైవ్ చేయాలి, యూజ్ దస్. నీకు అప్పటికప్పుడు థాట్ రావాలి, దానికోసం చెప్పిన ఇవన్నీ నేను దానికోసం ఒక న్యూ ఫార్ములా డెరైవ్ చేయడం కోసం చెప్పిన నేను. క్లియర్? లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్ సో దట్ యు అండర్స్టాండ్ అసలు ఎందుకు ఎలా డెరైవ్ చేస్తావు. ఇప్పుడు నీ ఫార్ములా నువ్వు డెరైవ్ చేస్తావు, చూడు ఎలా డెరైవ్ చేస్తావు, నీ చేత డెరైవ్ చేస్తా. క్వశ్చన్ ఒకటి లిఖినో, అబ్జర్వ్ క్వశ్చన్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ బాక్స్. Find the surface area of a box which is open at the top. Find the surface area of a box which is open at the top. Which is open at the top. Whose dimensions are 10 meters, 8 meters, 5 meters. You know. Find the surface area of a box which is open at the top whose dimensions are 10 meters, 8 meters, 5 meters. ఒక బాక్స్ యొక్క ప్రమాణాలు, ఒక బాక్స్ యొక్క కొలతలు 10 మీటర్లు, 8 మీటర్లు, 8 మీటర్లు, ఇలా 3 కొలతలు ఇచ్చారంటే ఎల్, బి, హైట్ అని. అలా 3 ఇచ్చారంటే లెంత్, బ్రెడ్త్, హైట్ అని అర్థం. ఓకే, ఒక బాక్స్ యొక్క కొలత ఇచ్చారు, ఆ బాక్స్ యొక్క ఉపరితలము లేదు, ఆ బాక్స్ యొక్క ఉపరితలము లేదు, అయినా ఆ బాక్స్ యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? ఉపరితలం లేదు, ఆ బాక్స్ యొక్క ఉపరితలం లేదు, అయినా సంపూర్ణ వైశాల్యం కావాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లిఖినో ఎగ్జాంపుల్. I want to find surface area of a box which is open at the top whose dimensions are given to you. Let me show you an example. Wait. Yeah, Likhino, so this is a box. If you look, find the surface area of a box which is open at the top. చూడండి, టాప్ ఉపరితలం లేదు, ఉపరితలం లేదు. I want surface area of this box. Likhino, I want surface area of this box. My dear students, I want surface area of this box which is open at the top. దీని యొక్క టాప్ లేదు, సర్ఫేస్ ఏరియా కావాలి. ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? ఒకవేళ క్వశ్చన్ లా ఉంది, వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ బాక్స్ అన్నారు. చూడండి, వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ బాక్స్. చూడండి, అన్నిట్లో ఉన్నాయి. సర్ఫేస్ ఏరియా అన్నాడు అంటే ఏం చేస్తావు? టోటల్ సర్ఫేస్ ఏరియా చేస్తావు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా 1, 2, 3, బ్యాక్, టాప్, బాటమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా చేస్తావు. ఎస్ అను. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ సర్ఫేస్ ఏరియాని అడిగాను, కానీ చూడండి, సర్ఫేస్ ఏరియాని అడిగాను, బట్ టాప్ ఈజ్ నాట్ దే, ఉపరితలం లేదు, దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగాను. ఏం చేద్దాం? ఉపరితలం లేదు, దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? ఏం చేద్దాం? సింపుల్, 2 ఫార్ములాస్ నీ మైండ్లో రావాలి. ఒకటి చూడండి, 1, 2, 3, 4 ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ చేసి బాటమ్ ఏరియా యాడ్ చేయటం ఒక పద్ధతి, లేదా టోటల్ సర్ఫేస్ ఏరియా చేద్దాం అంటే టాప్ అన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా చేసి ఉపరితలం లేదు కాబట్టి టాప్ ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలి. సో గాట్ 2 పాయింట్స్. ఒకటి ఏంటండి, ఫస్ట్ ఏంటి, కమాన్, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బాటమ్ ఏరియా యాడ్ చేయటం ఒక లాజిక్, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బాటమ్ యాడ్ చేయటం ఒక లాజిక్ అయితే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాలోంచి టాప్ ఏరియా తీసేయటం ఇంకో లాజిక్, టోటల్ సర్ఫేస్ ఏరియాలోంచి టాప్ ఏరియా తీసేయాలంటే ఇంకో లాజిక్, రైట్? ఎస్ అన్నా. ఈ బాక్స్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి, టాప్ లేదు అన్నాడు అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా చేసి బాటమ్ యాడ్ చేయడం ఒక పద్ధతి, మొత్తం సర్ఫేస్ ఏరియా చేసి టాప్ తీసేయడం ఒక పద్ధతి. సో కమాన్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 of L plus B into H plus bottom area LB. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అనగానే నువ్వు గబక్కన ఫార్ములా చెప్పాలి. అది ఎప్పుడు చెప్పాలో బై హార్ట్ చేస్తే చెప్పచ్చు, అంతేగాని సార్ ఒక్క నిమిషం సార్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్. సార్ మళ్ళీ ఎన్ని చేస్తాను, టైం వేస్ట్. నువ్వు గబక్కన ఫార్ములా చెప్పాలా? 2 of LB plus BH plus HL మైనస్ టాప్ ఏరియా LB, రైట్? ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఉంది? ఇదే బెస్ట్ ఉంది, ఇది బెస్ట్. ఇది ఒక వేస్ట్ ఫార్ములా. వాడు L ఇచ్చారు, B ఇచ్చారు, H ఇచ్చారు, substitute and so, alright? So point all of you observe. Now if you observe, we are deriving formulas all of you. If you observe, మనం ఒక కొత్త ఫార్ములా సృష్టించావు. ఇప్పుడు నువ్వు ఒక కొత్త ఫార్ములా నువ్వు డిరైవ్ చేసావు. ఎస్ ఆర్ నో? ఈ ఫార్ములా బుక్లో ఉందా? ఈ ఫార్ములా బుక్లో చదివినావా? ఈ ఫార్ములా నువ్వు బుక్లో చదివావా? ఓపెనింగ్ చెప్పు. ఈ ఫార్ములా ఇంతకుముందు నీకు తెలుసా? బాక్స్ ఓపెన్ అయింది ఈ ఫార్ములా అని తెలుసా నీకు? చదువుకున్నావా? ఎన్ని ఫార్ములా చదువుతావా? ఒక కొత్త ఫార్ములా డెరైవ్ నువ్వు ఓన్గా చేసుకోగలవు ఈ డెరివేషన్ వింటే. ఎస్ ఆర్ నో? దట్స్ ద రీజన్ మై డియర్ ఫ్రెండ్స్, డెరివేషన్ రిక్వైర్డ్. అంతేగాని నువ్వు ఫార్ములాలు మర్చిపోతే గుర్తురావడం కోసం నేను డెరివేషన్స్ చెప్పలేదు, రైట్?
సో ఇక్కడికి మెన్సురేషన్ బేసిక్స్ అయిపోయిందండి. ఇక హ్యాండ్ అవుట్ అండి. ఈ హ్యాండ్ అవుట్లో ఏంటంటే ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ ఏంటంటే నువ్వు ఫస్ట్ 3D ఫిగర్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్గా 3D. ఈ 3Dలో నువ్వు ఇప్పుడు డిసైడ్ చేయాలి ఏంటి కాన్సెప్ట్ సంబంధించింది ఏ వాల్యూమ్ యూస్ చేయాలా, ఎల్ఎస్సి యూస్ చేయాలా, టీఎస్సి యూస్ చేయాలా, నువ్వు గుర్తుపడమే కాదు. ఇక్కడ సింపుల్ గుర్తుపడడం కావాలి రైట్. కాసేపట్లో నౌ విల్ స్టార్ట్ ద హ్యాండ్ అవుట్ ఆఫ్ యూ. హ్యాండ్ అవుట్ విల్ స్టార్ట్ రైట్. థ్యాంక్ యూ గైస్. విత్ దస్ మెన్సురేషన్ బేసిక్స్ అయిపోయింది. అంటే ఏది ఎప్పుడు యూజ్ చేయాలో అనేది తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ అవుట్ ఆఫ్ యూ. హ్యాండ్ అవుట్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ఇప్పుడు దాకా నేర్చుకుంది అది నువ్వు అప్లికేషన్లో చూపిస్తాను రైట్. ఎలా చేస్తావు అనేది అప్లికేషన్లో చూపిస్తాను రైట్. థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ ఓఎంఆర్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.